Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is 5 plus 4 equal to 6 అని మ్యాచ్ స్టిక్స్తో మనం అరేంజ్ చేసామండి. ఓకేనా? అయితే ఇక్కడ రూల్ వచ్చేసరికి మూవ్ వన్ స్టిక్ టు ఫిక్స్ ద ఈక్వేషన్. అంటే ఉన్న మ్యాచ్ స్టిక్స్లో ఒకే ఒక్క మ్యాచ్ స్టిక్స్ని మీరు కదిలిస్తే కనుక ఇక్కడున్న రాంగ్ ఈక్వేషన్ అనేది రైట్ ఈక్వేషన్ అవుతుంది. మనకి రూల్ అయితే అది. ఓకేనా? అయితే మీరు ఎయిదర్ ఎల్హెచ్ఎస్ పార్ట్లో అయినా మూవ్ చేయొచ్చండి, ఆర్హెచ్ఎస్ పార్ట్లో అయినా మూవ్ చేయొచ్చు. ఓకేనా? అయితే జనరల్గా ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ పార్ట్లో చెక్ చేసుకొని ఎల్హెచ్ఎస్ పార్ట్లో మనకి పాసిబుల్ అవ్వకపోతే అప్పుడు ఆర్హెచ్ఎస్ పార్ట్కి వెళ్తామన్నమాట. అంటే ఎల్హెచ్ఎస్ పార్ట్లో ఏదైనా ఒక స్టిక్ మూవ్ చేస్తే మనకి అవి ఆర్హెచ్ఎస్ పార్ట్లో ఉన్న ఆన్సర్ వస్తుందో లేదో చెక్ చేసుకుంటాం. ఇన్ కేస్ రాకపోతే కనుక అప్పుడు మళ్ళీ ఆర్హెచ్ఎస్ పార్ట్లో ఆన్సర్ని అలాగే ఉంచి ఎల్హెచ్ఎస్ పార్ట్లో ఏదైనా మాడిఫికేషన్ చేస్తే ఆర్హెచ్ఎస్ ఆన్సర్ వస్తుందో లేదో చూసుకోవాలి. ఇదేమో ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుందేనేమో ఎల్హెచ్ఎస్ అండి, రైట్ హ్యాండ్ సైడ్ ఉంటేనేమో ఆర్హెచ్ఎస్. ఇది రూల్ వచ్చేసరికి ఫస్ట్ ఎల్హెచ్ఎస్ పార్ట్ చూసుకుందామండి. ఆర్హెచ్ఎస్లో 6 ఉంది కాబట్టి ఎల్హెచ్ఎస్ పార్ట్లో మనకి 6 రావడానికి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ 0 + 6 ఏమైనా పాసిబిలిటీ ఉందండి. ఇక్కడ 0 చేయాలి అంటే మనం చాలా స్టిక్స్ పెట్టాలి. ఎట్ ది సేమ్ టైం స్టిక్స్ కూడా ఇక్కడ స్టిక్ కూడా తీసేయాలి. ఓకేనా? 0 + 6 అంటే ఒక స్టిక్తో అయితే పాసిబిలిటీ అవ్వదు. ఇక్కడ 6 చేయాలన్నా మనకి చాలా స్టిక్స్ నీడ్ ఉన్నాయి. ఓకేనా? 0 + 6 పాసిబుల్ అవ్వదు. 6 + 0 కూడా పాసిబుల్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 0 కాంబినేషన్ అయిపోయింది. నెక్స్ట్ 1 + 6 పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేయండి. ఇక్కడ చాలా స్టిక్స్ తీసేయాలి 1 రావాలి అంటే. ఇక్కడ 6 రావాలి అన్న చాలా స్టిక్స్ పెట్టాలి. ఒక స్టిక్తో అయితే పాసిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ 6 + 1తో కూడా ఏమన్నా పాసిబిలిటీ ఉందో లేదో చూడండి. ఇక్కడ 6 రావాలి అన్న చాలా స్టిక్స్ నీడ్ ఉన్నాయి. ఇక్కడ 1 రావాలి అంటే చాలా స్టిక్స్ రిమూవ్ చేయాలి. బట్ మనకు రూల్ వచ్చేసరికి 1 స్టిక్ మాత్రమే యూజ్ చేయాలి. ఇది కూడా నాట్ పాసిబుల్. 1 కాంబినేషన్ అయిపోయింది. నెక్స్ట్ 2 కాంబినేషన్ చెక్ చేయాలి. 2 + 4. ఓకేనా? ఇక్కడ 2 రావాలి అన్న మనకు పాసిబిలిటీ లేదండి. 4 ఆల్రెడీ 4 ఉంది కాబట్టి ఓకే. అయితే ఇక్కడ 2 ఏమన్నా వస్తుందో లేదో చెక్ చేయండి. ఓకేనా? 2 రావడానికి మనకి 2 స్టిక్స్ అయినా మనం మినిమం తీసేయాల్సి వస్తుందండి. 2 + 4 అనేది పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ 4 + 2 ఏదైనా పాసిబిలిటీ ఉందా అండి? 4 + 2 కూడా పాసిబిలిటీ లేదు. ఓకేనా? నెక్స్ట్ 2 కాంబినేషన్ అయిపోయింది. నెక్స్ట్ 3 కాంబినేషన్ చెక్ చేద్దాము. 3 + 3 అసలు ఇది మనం ఈ కాంబినేషన్ మనం చేయలేమండి. రివర్స్ రాసిన కానీ 3 + 3నే కదా. ఈ కాంబినేషన్ మనం ఈ స్టిక్ని ఇక్కడ పెట్టుకుంటే 3 వస్తుందిలే కానీ ఈ స్టిక్ తీసేసేసి అది ఇక్కడ పెట్టుకుంటే 3 వస్తుంది. బట్ ఇక్కడ 3 రావాలి అంటే మళ్ళీ చాలా స్టిక్స్ నీడ్ ఉన్నాయి. సో 3 + 3 6 పాసిబిలిటీ లేదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 3 అయిపోయింది. 4 + 2 కాంబినేషన్ ఏమైనా ఉంది? అది ఆల్రెడీ చూసాం కదా, 4 + 2. ఓకేనా? నెక్స్ట్ 5 + 1 కాంబినేషన్ ఉందో లేదో చెక్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఏమన్నా చేయగలుగుతామేమో చెక్ చేసుకోవాలి. 1 పాసిబిలిటీ కూడా లేదు. ఇక్కడ చాలా స్టిక్స్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? టోటల్గా ఆర్హెచ్ఎస్ మొత్తం మనం చెక్ చేసామండి. ఆర్హెచ్ఎస్లో పాసిబిలిటీస్ రావట్లేదు. ఓకేనా? ఆర్హెచ్ఎస్ పాసిబిలిటీ రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఎల్హెచ్ఎస్ పార్ట్కి వెళ్దాము. ఓకేనా? ఎల్హెచ్ఎస్లో 6 అలాగే ఉంచుతాము. ఎల్హెచ్ఎస్లో మనం ఇక్కడ ఎల్హెచ్ఎస్ని బేస్ చేసుకొని ఆర్హెచ్ఎస్లో మూవ్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ 5 ఇందాక దాకా ఏంటి 6 ఫిక్స్డ్గా ఉంది. 6ని బేస్ చేసుకొని వీటిని మూవ్ చేద్దామని చెప్పి మనం ట్రై చేసాం. అది పాసిబిలిటీ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తాము, 5 + 4ని ఫిక్స్డ్గా ఉంచుతాము. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ 9 పెట్టగలుగుతామా లేదా చెక్ చేద్దాము. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈజీగా పెట్టగలుగుతాం. ఈ స్టిక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే మనకు 9 వస్తుంది చూడండి. ఓకేనా? ఒకే ఒక స్టిక్ యూజ్ చేశాను. ఈ స్టిక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. అక్కడ ఏమవుతుంది మనకి 5 + 4 = 9. ఓకేనా? ఇక్కడ ఏంటి, ఎల్హెచ్ఎస్ని ఫిక్స్డ్గా ఉంచాను, ఆర్హెచ్ఎస్ని మూవ్ చేశాను. ఇందాకలో ఏం చేశాను, ఆర్హెచ్ఎస్ని ఫిక్స్డ్గా ఉంచాను, ఎల్హెచ్ఎస్లో మనం మాడిఫికేషన్ చేసుకుంటా వచ్చాము. ఓకేనా? ఎల్హెచ్ఎస్ పార్ట్లో మనకి మాడిఫికేషన్స్ చేస్తున్న ఆర్హెచ్ఎస్ వాల్యూ రావట్లేదు కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనం ఎల్హెచ్ఎస్ని ఇప్పుడు ఏం చేసాము, ఎల్హెచ్ఎస్ ఫిక్స్డ్గా ఉంచి ఆర్హెచ్ఎస్లోనే మాడిఫికేషన్స్ చేసాము. ఇప్పుడు 5 + 4 = 9. ద ఆన్సర్ విల్ బి 5 + 4 = 9. ఈక్వేషన్ అనేది రైట్ ఈక్వేషన్. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.